మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చదువు. నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన. ఎట్లా ఉందంటే, ఒక కార్యాలయం నుంచి ఒక వ్యక్తిని, నాకు తెలిసి అతను కానిస్టేబుల్ ఎస్ఐ క్యాడర్ అయితే కాదు, నాకు తెలిసి ఒక సిఐడిఎస్పి క్యాడర్ అనుకుంటా. ఆ వ్యక్తి చొక్కాలో చెయ్యేసి ఆఫీస్ నుంచి బజార్లో లాక్కుపోవడం అనేది నిజంగా సినిమాలో చూసా. అంకుశం సినిమాలో పేర్లు సంబోధించకూడదో లేదో తెలియదు. హీరోగా రాజశేఖర్, విలన్గా రామిరెడ్డి గారు. అదే రామిరెడ్డిని నడి బజార్లో చొక్కాలు చింపుకుంటూ కొట్టుకుంటూ ఈడ్చుకుపోతాడు. ఆ సీన్ గుర్తొచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే చట్టాన్ని కాపాడాలి, చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. ఒక చిన్న ప్రశ్న, ఎవరైతే అలాంటి కార్యక్రమాలు, అలాంటి చర్యలు తీసుకున్నారో, అలాంటి కార్యానికి ఒడిగట్టారో ఆ అధికారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తుంది. ఆ వ్యక్తి తప్పు చేసిండే అనుకుందాం, ఏం చేయాలి? అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, తర్వాత కోర్టులో ప్రొవైడ్ చేయాలి, ఎఫ్ఐఆర్ కట్టుకోండి, ఛార్జ్షీట్ పెట్టుకోండి, శిక్ష పడేయండి. ఒక ప్రాసెస్ ఉంటుంది లాలో. అలాంటిది వ్యక్తి మీద చెయ్యి వేసే హక్కు ఎవరిచ్చారు? పోలీసు వ్యవస్థల్లో నిబంధనలు ఉందా? అసలు స్టేషన్లో బూతులే తిట్టకూడదు, అగౌరవపరిచేట మాటలు మాట్లాడకూడదు అనేటటువంటి నిబంధనలు ఉన్నటువంటి వ్యవస్థలో ఒక వ్యక్తిని అలా చొక్కా పట్టుకొని లాక్కపోతున్నారు అంటే సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? పోలీసు వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చినట్లే కదా. మరి ఆ కార్యక్రమాన్ని ఒడిగట్టినటువంటి, ఆ చర్యలకు పాల్పడినటువంటి అధికారి మీద ఉన్నతాధికారులు దాన్ని ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే మెమోస్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తారా అన్నది ఆలోచించాలి. ఇంకొకటి, పెద్ద పెద్ద తీవ్రవాదులు, పెద్ద పెద్ద ఉగ్రవాదానికి గురి చేసినటువంటి, అలాంటి దాడులకు పాల్పడినటువంటి వ్యక్తులను కూడా ఇంత నీచంగా లాక్కెళ్ళట్ల. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వెహికల్లోనే తీసుకెళ్తున్నారు, జైల్లో పెడుతున్నారు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు, కోర్టులు అనేకమైన వాయిదాలు రకరకాలు. మరి ఆ వ్యక్తి చేసినటువంటి నేరం ఏంటి? ఆ నేరానికి తగినటువంటి శిక్ష వేయాలే కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకుని రోడ్ల మీద నడుచుకుంటూ లాక్కుంటూ ఈడ్చుకునే పరిస్థితిలో లాక్కుంటూ పోతే పబ్లిక్కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? పబ్లిక్కి చేత కాదా? అతను తప్పు చేశాడని చెప్పేసి మీరు ఇలా చేస్తున్నారు. మరి పోలీస్ వ్యవస్థలో తప్పులు చేసేవాళ్ళు లేరా? మరి వాళ్ళ మీద పబ్లిక్ తిరగబడితే అంతెందుకు? సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం, ఒక ట్రాఫిక్ విధుల్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు వాహనదారుల మీద బూట్ కాల్తో తంతున్నారు, ఎట్టంటట కొడుతున్నారు, చెంప మీద కొడుతున్నారు. మరి వాళ్ళని ఏం చేయాలి? అంటే యూనిఫామ్ యొక్క ప్రభావమా, లేకపోతే మనమే చట్టాన్ని గౌరవించేది, మనమే చట్టాన్ని అమలుపరిచేది అనేటటువంటి ధోరణి? ఇది నిజంగా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. తప్పు చేస్తే ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటి పరిధిలో దాటి ప్రవర్తించడం వ్యవస్థలకి మంచిది కాదు. కొంతమంది చేస్తున్నటువంటి ఎలాంటి కార్యక్రమాల వల్ల వ్యవస్థల మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ప్రజల్లో మారుతాయి. మారినప్పుడు చాలా చెడు పరిణామాలు వస్తాయి. ఇవి ఎందుకు గ్రహించడం లేదు? ఇలానే జరుగుతూ పోతే ఏదో ఒకరోజు స్థానాలు మారుతాయి. అంటే మీ చేతిలో ఉన్నటువంటి కాలర్ కాస్త భవిష్యత్తులో సామాన్య ప్రజల చేతిలోకి మీ కాలర్ వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. పోలీసు వ్యవస్థని దిగజార్చేటటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అలాంటి అధికారులను ఉన్నతాధికారులు కూడా పరిశీలించాలా, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ అధికారి చేసిండు, ఈ అధికారిని చూసుకొని ఇంకొక అధికారి చేస్తాడు. దాంతో రానున్న రోజుల్లో ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అప్పుడు ఎవరం ఏం చేయలేం. ఒక్కసారి ఆలోచించుకోండి.
పోలీస్ వ్యవస్థ అనేది ప్రజలలో హుందాతనాన్ని నింపాలి. చట్టపరమైనటువంటి అంశాల మీద బాధ్యత కలిగే విధంగా ఉండాలి తప్ప ఇలాంటి చర్యలు మాత్రం పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులు వ్యవస్థ మీద ఉంటుంది, ఉన్నతాధికారుల మీద ఉంటుంది, రాష్ట్ర హోంశాఖ మీద ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.